అంటే మనము ఆయన పోలిక ఆయన స్వరూపంలో చేయబడ్డామని, నరునైనా మట్టి నుండి నిర్మించాడని వాక్యం చెప్తా ఉంది. ఆ రీతిగా దేవుడు తన స్వరూపంలో ఆది కాలంలో ఆయన నోటి మాటతో అన్నాడు, ఈ భూమి కలుగునుగా, ఆకాశం కలుగునుగా, సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తము కలుగునుగా కనగానే అన్ని ఆయన వాక్కు చేత కలిగాయి. గమనించండి, దేవుణ్ణి అందుకోవటం చాలా కష్టమైన పని. నక్షత్రాలను అందుకోవటం ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఎంత కష్టమో. అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబాలకు శుభము కలుగునుగాక. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్కులు, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. నేటి వాక్య ధ్యానాంశంగా, మూల వాక్యంగా రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాము. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవాలి. ఒకవేళ ఈ పాఠ్యభాగాన్ని రాసుకునేవా దయచేసి వాటిని కూడా నోట్ చేయండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చాలండి, చాలు. జాగ్రత్తగా ఈ విత్తబడిన వాక్యాన్ని, ఈ చదవబడిన లేఖనాన్ని పరిశీలన చేద్దాము. ఈ మాట మనందరికీ చాలా పరిచయమైన వాక్యం. చాలాసార్లు మనం ధ్యానం చేసాం, అనేక ప్రసంగాలు విన్నాం. ఈ సందేశం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా ప్రభు మనతో మాట్లాడే ఆత్మీయ కోణాన్ని బట్టి ఆలోచన చేస్తే ఆ వాక్యం ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తూనే ఉంటది. ఎందుకంటే ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క విధమైన తలంపును దేవుడిచ్చి తన చిత్తాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. అయితే ఈ వాక్యము ఎన్నడూ మారిపోదు, దాని భావం మారదు. కానీ సందర్భాలను బట్టి వినియోగించిన పద్ధతులు, అర్థం చేసుకునేటువంటి ఆ విధానంలో ఆ మాట మన జీవితాన్ని పదిలిపరిచి మనలను కట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ లేఖన సారాంశం అంతా ఒకటే. ఒక్క మాటలో చెప్పాలి అంటే అక్కడ అన్నాడు, దేవుడు మహిమ అన్నదాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ మహిమను మనం పొందుకోవాలి. అయితే ఆ పొందుకోవలసిన మహిమకు మనకు మధ్యలో ఒక గోడగా, అడ్డుగా, మురికి గుడ్డలుగా పాపం అన్నది ఉన్నది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశాడు. అక్కడ ఏమన్నాడంటే, దేవుడు అనుగ్రహించే మహిమను వారు కోల్పోతున్నారంటే వారు ఏం చేశారు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసు దేవుని అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారని రాశాడండి. పాపం చేశారని ఏ భేదం లేదంట, అందరూ పాపాత్ములే. ఆయన వలన మాత్రమే రక్షణ కలుగుతుంది, ఆయన వలన మాత్రమే ప్రియుల మహిమ కలుగుతుంది. ఈ యొక్క పగలు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే, మహిమ అంటే ఏమిటి, ఆ మహిమను ఎలా పొందుకోవాలి, ఆ మహిమ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నదాన్ని నేను ఈ పగలు దేవుని యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఇచ్చిన తలంపుతో, దేవుడు ఇచ్చిన ప్రేరణతో ఈ పగలు ఈ వాక్యాన్ని మీ ముందు తీసుకుని వస్తున్నాం. దయచేసి నిశ్చితంగా మనం పరిశీలన చేద్దాం. అసలు మహిమ అంటే ఏంటి ఒక్క మాటలో మనం చెప్పగలిగితే మనకి ఎంతవరకు ఇన్ని సంవత్సరాలుగా మనం ఏం అర్థం చేసుకున్నాం అనే విషయాన్ని కూడా గమనించగలగాలి. గత రాత్రి దైవజనులు వాక్యాన్ని విత్తుతూ ఆయన కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన సంగతులు చెప్పారు. ఏంటి ఆ ప్రాముఖ్యమైన సంగతులు అంటే, ఈ సృష్టి ప్రారంభంలో జరిగినటువంటి చరిత్రను గురించి చెప్పారు. ఈ సృష్టి ప్రారంభంలో ఈ భూమి మీద ఇద్దరు మానవులు అన్నారు. ఎవరండి? ఆది మానవుడా? ఎవరు అంటున్నారు? తోకలేని మానవుడు అన్నాడంట. ఇది మనం చదువుకునేటప్పుడే ఆ యొక్క కోతి ఆ మానవునిగా ఉద్భవించి తర్వాత ఆ కాలాగతులను బట్టి క్రమక్రమంగా మనిషి తన శరీరాన్ని ఆకృతిని మార్చుకుంటూ పరిపూర్ణమైన మానవునిగా అభివృద్ధి చెందినట్లుగా చెప్తా ఉంటది ఈ యొక్క సైన్స్. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారికి అర్థమవుతుంది ఏమిటంటే, మనము ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో చేయబడ్డామని, నరునైనా మట్టి నుండి నిర్మించాడని వాక్యం చెప్తా ఉంది. ఆ రీతిగా దేవుడు తన స్వరూపంలో ఈ అనాది కాలంలో ఆయన నోటి మాటతో అన్నాడు, ఈ భూమి కలుగునుగా కన్నాడు, ఆకాశం కలుగునుగా కన్నాడు, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగా కన్నాడు, సమస్తము కలుగునుగా కనగానే అన్ని ఆయన వాక్కు చేత కలిగాయి. ఆ తర్వాత చివరాఖరిలో ఏం చేశాడంటే, ఆయన మట్టితో తన స్వరూపములో ఒక బొమ్మను చేశాడు. ఆ మట్టి బొమ్మ జీవించేటువంటి జీవాత్మ అయినట్లుగా, నాసికా రంధ్రాల్లో జీవపు వాయువుని ఊదినట్లుగా లేఖనం చెబుతుంది. ప్రియులారా,
ఆ రీతిగా మొదటి మానవుని చేసి ఆ మానవుని యొక్క పక్కటెముకల్లో నుండి ఒక ఎముకని తీసి స్త్రీని చేశాడు. వీరిరువురు కూడా ఏ దేవుని వనములో చక్కని సహవాసాన్ని కలిగి దేవుని స్తుతిస్తూ జీవిస్తున్నారు. ఆ యొక్క కాలాన్ని ఏమన్నారంటే మహిమ కలిగిన కాలం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక్కడ ఈ యొక్క టాపిక్ ఏమిటంటే మహిమ. 3 అక్షరాలు అర్థం చేసుకుని నేను పెద్ద సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు. ఏవో రహస్యాలు లేదా మర్మాలు కానీ ఎక్కడెక్కడో తెచ్చి కన్నులు తవ్వి మీ ఎదురు తెచ్చిన పెట్టట్లేదు, కానీ మనందరికీ అర్థమయ్యే ప్రాంతీయ భాషలో వాడుక భాషలో మీరు అర్థం చేసుకునే స్థితిలో 3 అక్షరాలు కలిగిన ఒక పదాన్ని ఈ దినము పరిపూర్ణంగా వివరించాలని ఇష్టపడుతున్నాం ప్రియులారా. మహిమ అన్నది మనకు తెలియాలి. ఆ దినం మహిమతో ప్రారంభించబడినటువంటి ఆ సృష్టి క్రమం, మహిమతో ప్రారంభమైన వారి జీవితాలు, మహిమలో ఉండాల్సిన వారి జీవితాలు, మహిమ పరచాల్సిన వారి జీవితాలు ఏమైపోయాయంటే అవి మహిమ నుండి తొలగించబడ్డాయి. దైవజనులు గత రాత్రి చాలా అద్భుతమైన చరిత్ర తెలియజేస్తూ అందులో ఒక మాట మెన్షన్ చేశారు. ఏమిటంటే వారి ఆయుష్కాలం అప్పటి వరకు ఏమిటి తెలుసా? అన్కౌంటబుల్ ఇయర్స్ అని చెప్పారు. అంటే లెక్కించలేని సంవత్సరాలు. ఎప్పటి వరకు? వారు పాపము చేయలేనంత వరకు, ఆజ్ఞను అతిక్రమించలేనంత వరకు, వారు మేము దిగంబరులము అని గ్రహించలేనంత వరకు, వారు మేము బట్టలు లేకుండా ఆ పోషి మొలలతో ఉన్నాము అని అనుకోలేనంత వరకు కూడా దేవుని స్తుతించినంత కాలము కూడా వారి ఆయుష్కాలము మహిమ కలిగిన ఆయుష్కాలంగా ఉంది. వారు మట్టి శరీరాలతో ఉన్నప్పటికీ, మాంసయుక్తమైన దేహముతో ఉన్నప్పటి వరకు, అప్పటి వరకు మరణం అన్నది లేదు. దేవునితో వారు దేవుని గణపరుస్తూ స్తుతిస్తూ ఆయనతో చక్కని సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో వారు దేవుని యొక్క మహిమను కోల్పోయి వారి జీవితాల్లో ప్రియులారా మరణాన్ని శాపముగా తెచ్చుకున్నారు వారి జీవితాల్లోనికి. తద్వారా ఆదాము నుండి ప్రారంభమైన ఆ మరణము నేటి వరకు మన జీవితాల్లో కూడా ఏలుతూనే ఉన్నది. ఆ మరణ భయభీతుల చేత, బంధకాల చేత బాధింపబడుతున్న మనకు విమోచన కలుగు చేయడానికి, నిరీక్షణ కలుగు చేయడానికి, ధైర్యాన్ని కలుగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరమునకు ఏగినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తా ఉంది. ఆ నిరీక్షణతోనే మనం కూడా ఒక దినాన్ని మరణించి మరలా పునరుద్ధానులమై దేవుని యొక్క సన్నిధిలో ఉంటామని చెప్పుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఇది బైబిల్ చెబుతున్న సిద్ధాంతం. ఈ లేఖనాన్ని అనేక సార్లు మనం వింటూ ఉన్నాం. అసలు ఆ దినాల్లో, పూర్వపు దినాల్లో ప్రియులారా ఆయుష్కాలాలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో ఆయుష్కాల పట్టిక అక్కడ మనం చదువుతాం. అక్కడ చాలా అర్థవంతంగా, చాలా క్లియర్ గా పితరుల యొక్క ఆయుష్కాలాలు రాస్తాడు. దయచేసి ఒకసారి చూడండి ప్రియులారా. ఆదికాండం 5వ ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడు కుమారులను కుమార్తెలను కనేను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడట? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? పిల్లలు మీరు నోట్ చేసుకొని రాసుకొని చక్కగా 930 సంవత్సరాలు. 70 సంవత్సరాలు కూడా బ్రతికేస్తే ఎన్ని సంవత్సరాలు అయిపోద్ది రికార్డు? 1000 సంవత్సరాల ఆయుష్కాలం అయిపోద్ది. అంటే అప్పటికే 930 సంవత్సరాలు ఆయన జీవించాలని వాక్యం చెబుతుంది. చరిత్ర చాలా స్పష్టం చేసింది. కానీ మహిమలో ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో, పాపము ఆయన జీవితంలోనికి రాకముందు, ఆ యొక్క పండు ఆయన తినక ముందు, అపవాది మాట వారి వెనక ముందు ఎన్ని సంవత్సరాలంటే బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు అన్కౌంటబుల్ ఇయర్స్, లెక్కించలేని సంవత్సరాలు దేవుని మహిమలో వారు జీవించారట. మరలా అదే మహిమలోనికి మనం వెళ్ళాలని, మరలా అదే మహిమ ప్రత్యక్షత మన జీవితాల్లో కలగాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఇప్పుడు మీద జీవించిన జీవిత కాలం అంతా అయిపోయిన తర్వాత మనమందరం కూడా ఎక్కడికి వెళతామో? పరలోకానికి. చెప్పండి, ఎక్కడికి వెళతామని? పరలోకానికి. మరొక పేరు పెట్టబడింది మహిమలోకం. ఏ లోకం అది? మహిమలోకం. చాలా మంది చూడండి, ఆ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా మనము టైటిల్ వేశాం. ఏమని వేసాం? మహిమా ప్రవేశం, పరలోకపు పిలుపు అని చెప్పి వేస్తూ ఉంటారు. అందులో అద్భుతమైన మాట ఏమిటంటే మహిమా ప్రవేశం. మహిమ కలిగిన దానిలోనికి, మహిమాయుక్తమైనటువంటి దేశంలోనికి ప్రవేశం కలిగింది, ఆహ్వానం వచ్చిందనేటువంటి మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ మహిమలోనికి చేరుకోవడానికి, ఆ మహిమకు మార్చబడడానికి యేసుక్రీస్తు వారు ఏ మహిమను మానవులు కోల్పోయారో తిరిగి అదే మహిమను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు.
మరి ఎలా కోల్పోయారంటే వాక్యం చెబుతుంది కదా ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో రోమా ప్రజలతో అంటున్నాడు కదా, ఏ భేదమో లేదు, అందరూ పాపం చేశారట. చిన్న పాపం పెద్ద పాపం అని లేదటండి. మీరు గమనించండి, దేవుణ్ణి అందుకోవటం చాలా కష్టమైన పని. ఆకాశ నక్షత్రాలను అందుకోవటం ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఎంత కష్టమో చూడండి. ఈ భూమి మీద అన్ని శిఖరాల కన్నా ఎత్తైన శిఖరం ఏదంటే ఎవరెస్ట్ శిఖరం అని చెప్తా. ఒక వ్యక్తి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశాడు, ఒక వ్యక్తి అత్యంత లోతైన లోయలో నిలవబడ్డాడు. వీరిరువురు కూడా ఆకాశం వైపు చూస్తున్నారు, ఆకాశంలో నక్షత్రాలను ముట్టుకోవాలని, తాకాలని. మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను, ఈ లోయలో ఉన్న వ్యక్తి ముట్టుకోగలడా? లేదా పర్వతం మీద ఎత్తైన శిఖరం మీద ఉన్న వ్యక్తి ఆ నక్షత్రాలను పట్టుకోవడం సులభమా? ఈయన ఎక్కడున్నాడు? ఎత్తైన శిఖరం మీద ఉన్నాడు. పట్టుకోగలడా? ఎంత ఎత్తైన శిఖరం మీద ఉన్నా కూడా పట్టుకోలేడు. అవి ఆకాశంలో ఉన్నాయి, దేవుని యొక్క ఆ అంతరిక్షంలో ఉన్నాయి, వేలాడుతూ అలాగా ఆ శూన్యంలో తిరుగుతున్నాయి. ఈ లోయలో ఉన్న వ్యక్తి దాంట్లో నీకన్నా ఎత్తైన స్థితిలో ఎత్తైన శిఖరం మీద ఉన్నాను అని చెప్పుకున్నప్పుడు కూడా ఆయన వలన కూడా కాలేదు, ఏ భేదం లేదు. ఈ భూమి మీద చిన్న పాపమా పెద్ద పాపమా అన్నటువంటి ఆలోచన అన్నది లేదు, కానీ అందరూ పాపం చేశారంట. మనం అనుకున్నట్లుగా మానవుని యొక్క సహజ ప్రవృత్తి ఏంటో తెలుసా? ప్రతి మానవుడు ఆలోచన చేసే ఆలోచన, నేను వాళ్ళందరికంటే పెద్ద పాపాలు చేయట్లేదు, చిన్న పాపమే నా పాపం, చిన్న అలవాటిన అలవాట్లు అనుకుంటూ ఉంటాం. శిక్ష అన్నది బహు ఘోరంగా ఉంటుంది, నువ్వు చిన్నది చేసిన పెద్దది చేసిన. బైబిల్ పరిభాషలో చాలా అద్భుతమైన పద ప్రయోగం చేయబడింది. ఏంటో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ అంటాడు, ప్రియులరా 4వ వచనంలో, పాపము చెయ్యి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని నియమానికి విరుద్ధమైనది ఏదైనా పాపమే. దేవునికి ఇష్టం లేనిది ఏది చేసినా పాపమే. మనం అనుకున్నట్లుగా పెద్ద పెద్ద పాపాల గురించి ప్రస్తావన చేయట్లేదు. నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, ఇతరులను మోసం చేయటం, ఇవన్నీ పాపాల్లోనికి మనం తీసుకుని వస్తే వాటన్నిటికంటే ఘోరమైనటువంటి ఒకే ఒక్క మాట ఉపయోగించడం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే. చెప్పింది చేయకపోవటమే పాపం అన్నాడు. అదే పాపం అయితే, మాట వినకపోవడమే పాపం అయితే, ఇక మనం చేస్తున్నవన్నీ ఎంత పెద్ద ఘోరమైన పాపాలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ విధంగా మానవుడు చేస్తున్న ప్రతి అతిక్రమం బట్టి తన మహిమను కోల్పోయాడట. మహిమ అన్నదానికి ఒక చిన్న నిర్వచనం నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. పిల్లల గ్రంథాల ఆధారంగా మీరు ఎంతమంది డిక్షనరీ చదివేటువంటి అలవాటు ఉంది? స్కూల్కి వెళుతున్న పిల్లలు మీకు ఇప్పుడు గవర్నమెంట్ గత 2-3 సంవత్సరాలుగా మీకు కొన్ని డిక్షనరీస్ ఇస్తున్నారు. చదువుతున్నారా మీరు? అది చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి చూసి పక్కన పెట్టేస్తున్నారేమో. చదువు చూడండి, అందులో చాలా పదాలు, వ్యాకరణం చేసి దానికి సంబంధించిన పదాలు అద్భుతంగా రాస్తారు. ఒక్క పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో రాస్తారు. తెలుగులో ఉన్నటువంటి అర్థాలు, తెలుగు పదాలకున్న విశిష్టత మరి ఏ భాషకు కూడా లేదండి. తెలుగులో చాలా పదాలు ఉంటాయి, ఒక్క మాట చెబితే దానికి నానార్థాలు వస్తూ ఉంటాయి. దాని భావం ఒక్కటే, కానీ దాన్ని అర్థం చేసుకునే పరిభాషలో నేను చాలాసార్లు మీకు చెప్పాను. అలాగే మహిమ అన్న దాని మీద మన యొక్క తెలుగు వారు కూడా చాలా మంది దీని మీద వ్యాకరణలు రాశారు. ఏమిటి? శబ్ద రత్నాకరము అనేటువంటిది ఒక వ్యాకరణం ఒక వ్యక్తి రాశారు. మహిమ అనే పదానికి 1912వ సంవత్సరంలో ఆయన రాశారు. ఏమని రాశారు అంటే, మహిమ అంటే గొప్పతనము, మహిమ అంటే ఐశ్వర్యము, మహిమ అంటే మహత్యము అనేటువంటి పదాలను ఉపయోగించి రాశారు. తర్వాత మరొక నిఘంటువులో శంకర్ నారాయణ అనేటువంటి ఒక వ్యక్తి రాశారంట 1953వ సంవత్సరంలో. తెలుగు టు ఇంగ్లీష్ ఈ అనువాదంలో కూడా వారు కూడా ఇదే మాటలో గ్రేట్నెస్, గొప్పతనం, మహిమ, ప్రకాశము అనే మాటను కూడా ఉపయోగించారు. ప్రియులారా, బైబిల్ పరిభాషలు వాటన్నిటిని గురించి మనం చదివితే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఆ పదాన్ని అర్థం చేసుకోగలం. మనం ఒక పదాన్ని ఎలాగా మనం అర్థం చేసుకుని ఎలా చదవాలి అన్నదాన్ని ఒక మాట మీకు చెప్తాను. ప్రియులారా, దాహము అంటే ఏమిటి చెప్పండి? దాహం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం మనందరికీ తెలిసినట్లుగా రెగ్యులర్ గా దాహం అన్నదాన్ని ఎక్కడ వాడుతున్నాం? నీటికి సంబంధించి దప్పిక కొన్నాం, గొంతెండిపోతుందని చెప్పి దాహము అనే మాట ఉపయోగించాం. బైబిల్ పరిభాషలో దాహాన్ని ఆత్మల పట్ల దాహం అన్నాడు. ఏ దాహం? ఆ దాహము కోరిక.
అలాగే ఈ మహిమకు కూడా ప్రియులారా వస్తువులకు ఒక మహిమ ఉంటుందంట. ఆ వస్తువుల యొక్క మహిమ లేదా ప్రభావము, ప్రకాశం అనేటువంటి మాటను కూడా ఉపయోగించారు. అంటే ఆ దినాల్లో మనుషులందరూ కూడా మహిమ కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఈ మహిమ కలిగిన శరీరాలతో, మహిమ కలిగిన తేజస్సుతో, మహిమ కలిగిన జీవితాలు జీవించాల్సిన వీరి జీవితాల్లోనికి పాపము ప్రవేశించడం ద్వారా ఆ మహిమ తొలగించబడింది. ఆ మహిమ వారి జీవితాలని శాశ్వతంగా దూరం చేయబడింది. ఆ దూరం చేయబడిన ఆ మహిమ తిరిగి మరలా ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. ఆ మహిమ కలిగిన ఆ శరీరాలను మహిమకు మార్చి పరలోకానికి తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నారు. ఈ పగలు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే లేఖనం ద్వారా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మహిమ యొక్క ఆ ప్రాముఖ్యతలను గురించి మనము ఇంకా ఆ రెఫరెన్సెస్ చదువుదాం ప్రియులారా. బైబిల్లో మహిమ అనే పదం అంట 606 సార్లు రాయబడ్డదంట. ఎన్నిసార్లు అండి? 606 సార్లు. ఆ 606 సార్లు పాత నిబంధనకు వచ్చి 376 సార్లు, క్రొత్త నిబంధనలో 230 సార్లు రాయబడింది. టోటల్ 666 సార్లు మహిమ అనేటువంటి 3 అక్షరాల పదం రాయబడింది. ఈ మహిమ అన్న దానిని ఎంత విశ్లేషించి చెబుతూ ఉందంటే వాక్యం ప్రియులరా చాలా అద్భుతంగా. ఇంకా మనం ఇంకా కిందకి వెళితే ఇంకా లేఖనాలను ఒకసారి నిశ్చితంగా పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా ప్రియులరా ఈ మహిమను గురించి లేఖనం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయు మహిమ నుండి ఆ అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. చాలండి, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ. ఈ భూమి మీద వస్తువుల యొక్క మహిమ క్రమక్రమంగా తగ్గుద్ది. మీరు గమనించండి. ఇప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది, ఎలక్ట్రీషియన్స్ కి. ఒకవేళ దాని మీద నాలెడ్జ్ ఉంటే మనం ఇంట్లో ఇప్పుడు రెగ్యులర్ గా ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, ఈ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఈ లైట్స్ ప్రారంభ దినాల్లో దాని లైఫ్ టైం బట్టి ఎలా ఉంటాయి, కొత్తల్లో చాలా బ్రైట్ గా వెలుగుతూ ఉంటాయి. తర్వాత దాని లైఫ్ స్పాన్ తగ్గిపోయిన తర్వాత, దానిలో శక్తి క్షీణించిన తర్వాత దాని మహిమ తగ్గుతూ ఉంటది. మీరు గమనించండి, మీ ఇంట్లో చాలా రోజులుగా అదే ట్యూబ్ లైట్లు వాడుతూ ఉంటారు. అవి వాడే కొద్ది తగ్గి కాంతి తగ్గిపోతూ ఉంటది. ఆ కాంతి తగ్గిపోయిన తర్వాత మనం మరలా కొత్తవి తెచ్చి పెట్టిన తర్వాత మరలా వెలుగు పెరుగుతూ ఉంటది. అలాగే ఈ భూమి మీద చాలా వస్తువులకు మహిమ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటది. కానీ మహిమ తగ్గని ఏదైనా ఉన్నది అంటే అది క్రైస్తవ జీవితంలో భక్తి మార్గం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మహిమ అధికం అవ్వాలంటే వాక్యం అన్నాడు కదా, మీరు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నారు. కానీ దానికి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే భిన్నంగా ఉంది ఈరోజు క్రైస్తవ జీవితం. ఈరోజు మనందరి ఆధ్యాత్మిక జీవితం, క్రైస్తవ సంఘం యొక్క క్రమాన్ని మీరు చూస్తే ప్రారంభ దినాల కంటే ఇప్పుడు ఇంకా బలహీనమైపోయి, ఇంకా నీరసమైపోయి, ఇంకా మహిమను కోల్పోయిన వారిగా, మహిమను తగ్గిపోయిన వారిగా కనిపిస్తూ ఉన్నాం. బైబిల్లో మహిమ కలిగినటువంటి వ్యక్తులు మహిమ స్వరూపాలతో, మహిమ కలిగిన ప్రకాశాన్ని వారి జీవితాల్లో వారి ముఖాలు చూపిస్తూ ఉన్నప్పుడు వారి ముఖము కూడా చూడలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తి కొండపైకి వెళ్ళాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అతన్ని దర్శించాడు. అతనికి ఆ ప్రజల పక్షంగా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. అతడు ఆ ధర్మశాస్త్ర పలకలను పట్టుకొని ఆ కొండపై నుండి దిగి వస్తున్నప్పుడు ప్రజలు ఆయన గారు చూశారట. ఎవరు గారు చూశారు? ఎవరు చెప్పండి అమ్మా, వినాలి. ఎవరైనా? మోషే, ప్రవక్త అయిన మోషే ఆ కొండపై నుండి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖము దగదగ మెరిసిపోతా ఉంది. ప్రజల కింద నుండి చూసినప్పుడు ఆయన వైపు తేరి చూడలేకపోతున్నారు. అలా ఆ దుప్పటితో ఆయన ముఖాన్ని ఆయన కప్పుకున్నాడట. ప్రజలు చూడలేనంత మహిమ, ఆ ప్రకాశము ఆయన శరీరము ముఖము నుండి ప్రజల్లోనికి వెళుతా ఉంది. ఈరోజు దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు తన ప్రజల నుండి. తన ప్రజలు తనను ఆరాధిస్తున్న ఆరాధికుల నుండి ఆ మహిమ వెల్లడి అవ్వాలని, ఆ మహిమ ప్రకాశించాలని,
క్రొత్త నిబంధన గ్రంథంలో చదువుతాడు కదా, మీ వెలుగు అనేకులకు ప్రకాశింపనీయండి అంటాడు యేసుప్రభు వారు. మన వెలుగు ప్రకాశించాలి. ఈరోజు మనం వెలిగించి ఆరిపోతే ఎలాగా ప్రకాశిస్తాం? మనము వెలుగు అన్నాడు ఆయన, మీరు లోకమునకు వెలుగు అన్నాడు ఆయన. ఆయన వెలుగైన ప్రకారమే ఆయనను వెంబడించే వారు కూడా వెలుగులో నడుస్తారట. ఆ వెలుగులో నడిచేటువంటి మనం అనేక సార్లు చీకటిని ప్రేమించి అంధకార క్రియల్లో పాలువారమై దేవుని దగ్గరికి రావడానికి చాలా సార్లు నిరాకరిస్తూ ఉన్నాం. అందుకే బహుశా మన జీవితాల్లో మహిమను కోల్పోతున్నామేమో, అందుకే ఆయన మహిమను పొందుకోలేకపోతున్నామేమో. ప్రియులారా, కొంతమందిని మనం చూస్తున్నప్పుడు వారిని నిదానించి చూడలేం. వారి యొక్క ఆంతర్యం, వారి యొక్క పరిశుద్ధ ప్రవర్తన, వారి యొక్క భక్తి జీవితాన్ని చూసినప్పుడు వారి కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూసి మాట్లాడే ధైర్యం సరిపోదు. చాటు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, వెనకాల చాలా మంది చాలా విధాలుగా దూషించవచ్చు, పక్కన ఎక్కడెక్కడో ఏవేవో చెప్పుకోవచ్చు. కానీ ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఎదుటి వ్యక్తి నిలవబడి కళ్ళలోకి కళ్ళబట్టి ధైర్యంగా మాట్లాడే దమ్ము సత్తా ఉంటే ఆ వ్యక్తి కూడా ఆ మహిమలో పాలువాడే. ఈరోజు చాలా మందికి ఆ మహిమను ఎలా పొందుకోవాలో తెలియట్లేదు. దానికి అడ్డుగోడగా ఉన్నది మనందరి పాపాల అతిక్రమాలు మాత్రమే. ఆ పాపము నుండి విడుదల కలుగు చేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చి ఆయన తన మహిమలోనికి మనం తీసుకుని వెళ్తున్నాడు. 18 వచనంలో కదా, మనమందరము మూసుకోలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మూసుకులేని ముఖంతో ఆయన ఆరాధన చేయాలి. ఒకప్పుడు పిల్లలు దేవుని మహిమని తేజస్సును ప్రజలు చూడాలంటే చాలా భయపడిపోయేవారట. ఎక్కడ తెలిసే ఈ చరిత్ర? పాత నిబంధన గ్రంథం నిర్గమకాండంలో చదివితే అక్కడ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం గురించి చెప్తారు. ఆ ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో ఆ మందిర ఆ యాజక ధర్మం చేస్తున్న సేవకులు ఎవరైతున్నారో యాజకులు సైతం కూడా దేవుని మహిమకు తాళలేకపోయారటండి. దేవుని మందిరంలోనికి వెళ్ళి వారు బలి అర్పణ చేసి ఆ రక్త ప్రోక్షణ చేస్తున్నప్పుడు ఆయన మహిమ వారి జీవితాలను వచ్చినప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు వారికి వణుకును భయం పుట్టేదటండి. అందుకే వాళ్ళు ఎవరైనా అపరాధ భావం కలిగి ఉంటారేమో అని, ఒకవేళ ఏదైనా అన్యాయముగా దేవుని మీద దూషణకరమైన మాటలు మాట్లాడతారేమని, ఒకవేళ పాపం ప్రవేశించి వారి దేవుని అవమానపరిచి అనుమానిస్తారేమో అని చెప్పి వారి యొక్క మొలకు ఒక తాడు కట్టేవారట. చాలాసార్లు దైవజనులు జ్ఞాపకం చేస్తే నేను కూడా చెప్పాను. ఆ ప్రత్యక్ష గుడారాన్ని 3 పార్ట్లుగా 3 భాగాలుగా విభాగించి చెప్పారు. ఏమున్నాయని 3 భాగాలు చెప్పండి. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు ఏమిటి చెప్పండి? ఆవరణము, మొదటిది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 కూడా 3 భాగాలుగా చేయబడినటువంటి ఈ స్థలములో, ఈ యొక్క ఆవరణములో ఎవరు ఉన్నారు? సామాన్య ప్రజానీకం, దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఆయన పిల్లలు, ఇశ్రాయేలు యూదులు వచ్చి నిలబడే స్థలాన్ని ఆవరణం అన్నారు. ఆ స్థలములోనే తక్కినటువంటి యాజక ధర్మం చేసేవారు కూడా ఉన్నారు. వారి తర్వాత ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడండి. ఆ ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని ప్రత్యక్షత ఆయన యొక్క మహిమ నిలిచే స్థలానికి వచ్చినప్పుడు అక్కడ అడ్డు తెర ఒకటి ఉండేది. ఏముండేదండి? అడ్డు తెర. తెరలుగా భాగాలుగా ఆ యొక్క ప్రత్యక్ష గుడాన్ని నిర్మించారు. ఈ అడ్డు తెరలోనికి వారు తీసుకుని వెళ్ళి అక్కడ చేయాల్సిన క్రమాన్ని బట్టి యాజక ధర్మాన్ని జరిగించి తిరిగి వచ్చేసేవారు. ఒకవేళ పొరపాటున ఆ ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు ఈ వ్యక్తి తన హృదయంలో పాపపు ఆలోచనలు తలంపులు కలిగి ఉంటే అక్కడే దేవుని ఆత్మచేత మొత్తబడి ఆ శిక్షణ పొందుకుంటే మరణమైపోయేవాడండి. ఆ చనిపోయిన క్రమాన్ని బట్టి ఎవరు కూడా ఆ మహిమ కలిగిన దేవుని మందిరములోనికి, ఆ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోనికి ఏ ఇతర సామాన్య మానవుడు ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు? యాజకుని మొలకి ఒక తాడు కట్టి బయట తాడుతో వారు పట్టుకుని ఉండేవారు. ఎందుకు చెప్పండి? ఎందుకు కట్టేవారు తాడు? అమ్మా, ఆ వ్యక్తి ఒకవేళ పొరపాటున చనిపోతే అతని శరీరాన్ని ఎలా తీసుకురావాలి బయటికి? డెడ్ బాడీ ఎలా తీసుకురావాలని ఆ తాడు బట్టి లాగేసేవారు. ఎంత దుర్భరమైన చావు చూడండి. తాడు కట్టి ఈడ్చేటువంటి పరిస్థితులు ఈ దినాల్లో ఎక్కువగా మనం దేనికి వాడతామండి? ఒక కుక్క చనిపోతే కుక్క కాలుకు తాడు కట్టి లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడంటే మున్సిపాలిటీ బండ్లు వచ్చాయి, మున్సిపాలిటీ ట్రాక్టర్స్ వచ్చాయి, వాళ్ళు తీసుకెళ్లి ఆ రిక్షాల మీద వేసుకుని తీసుకెళ్లి ఎక్కడ పాడేస్తున్నారు. ఒకప్పుడు ఆ ఫెసిలిటీ లేని పూర్వపు దినాల్లో మనందరికీ తెలుసు. మనం కూడా ఏదో దినాన్ని ఇలా చేసే ఉంటాం.
ఎవరో ఒక సాహసం చేసి ఏం చేస్తారు, ఒక తాడు కట్టి దాన్ని జాగ్రత్తగా లాక్కుని పోయి ఏ పెంట మీదో ఎక్కడ దూరంగా ఎక్కడో పారేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అతి దీనమైన పరిస్థితుల్లో, అలాంటి దీనమైన క్లిష్టమైన పరిస్థితుల్లో చనిపోయే స్థితి ఒకవేళ ఎవరైనా తన జీవితంలో అతిక్రమాలతో దేవుణ్ణి సేవిస్తే, ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయన మహిమను గుర్తించకుండా ఆయన సన్నిధిలో సామాన్యమైన మానవులు ప్రవర్తిస్తే ఆ మరణము వారి జీవితాలకు వచ్చేది. దాన్ని బట్టి వారికి ఒక సింబాలిక్ గా ఒక సౌండ్, ఒక అలికి, ఒక శబ్దం ఉండేది. ఏంటి తెలుసా? వారి యొక్క అంగీకి చుట్టూరు ఏముండేయండి చెప్పండి, ఏముండేవి? గంటలు. ఆ గంటలు దానిమ్మ, మనం చదువుతాం దానిమ్మ పండ్ల సైజులో ఆ చుట్టూరు ఆయన వేసుకున్నట్టు అంగి. నేను వేసుకున్నది జస్ట్ ఇక్కడ వరకు ఉంది. ఆయన వేసుకునే అంగి ఎక్కడి వరకు? కింద వరకు, పాదాల వరకు ఉంటుందండి. ఆ అంగీకి చుట్టూ కూడా ఆ గంటలు ఉన్నప్పుడు ఆయన లోపల తిరుగుతూ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఆ పూజ చేస్తూ ఆ యొక్క యాజక ధర్మాన్ని చేస్తున్నంతసేపు కూడా ఆ శబ్దము బయట ఉన్న ప్రజలకు వినిపించేది. ఒక్కసారి ఆ శబ్దం ఆగిపోతే వారికి అర్థమయ్యేది. ఏమర్థమయ్యేది? మా అట్టగారు చనిపోయాడు రోయ్ అని అనుకునేవారు లేదా? ఇంక లాగేయండి అని చెప్తే అక్కడ బలిష్ఠులైన వారు గట్టిగా తాడు పట్టుకుని లాగేసి బయటికి డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోయేవారు. అంతటి మహిమ కలిగినటువంటి పరిచర్య ఆ దినాల్లో జరిగింది. అదే మహిమ కలిగినటువంటి పరిచర్య జరగాలనే ఉద్దేశంతో దేవుడు సొలొమోను ప్రేరేపించిన విధానం బట్టి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం కట్టి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఆయన అంటాడు కదా, అయ్యా రేయింబగళ్ళు ఈ మందిరము చుట్టూ నీ కన్నులు తెరిచి ఉంచుదుగాక అని చెప్పి ప్రార్థన చేసి అంటాడు. అయ్యా ఈ మందిరంలో సమాధానం, ఈ మందిరంలో నీ ప్రజలకు నెమ్మది, అయ్యా ఈ మందిరము చుట్టూ నీ మహిమ ఆవరించాలని చెప్పి ఆ మందిరాన్ని మహిమ గల మందిరంగా ప్రతిష్ఠించాడు దేవుని సేవకుడు. ఆ మందిరం కొన్ని దినాలకి పడగొట్టబడింది. ఆ మందిరం కొన్ని దినాలకి ధ్వంసం చేయబడింది. రాజైన నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని పడగొట్టి ఆ మందిరంలో దేవుని యొక్క ఉపకరణాలు, బంగారు వస్తువులు, ఆ యొక్క పాత్రలు, వాటన్నిటిని తీసుకుని వెళ్ళిపోయి ఆ నెబుకద్నెజరు బబులోను దేశంలో వాటిని తన ఆ రాజా మందిరంలో పెట్టుకున్నాడు. 70 సంవత్సరాలు గతించిపోయింది. 70 సంవత్సరాల చిరకాలం ముగిసిన తర్వాత మరలా తన ప్రజలు యెరూషలేము ప్రాంతానికి వచ్చి మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. రాబోయే దినాల్లో నేను ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను. నేటి వాక్య సందేశంలో ఇంకా కొన్ని క్లుప్తమైన వివరణ ఇవ్వాలి కాబట్టి నేను ఆ విషయాలు ఎక్కువగా ప్రస్తావన చేయట్లేదు. అయితే ఈ లేఖనంలో అన్నాడు కదా, ఈ మహిమ అన్నది ఈ ప్రజల జీవితానికి వచ్చినప్పుడు అది అధికం అవ్వాలంట. ఏమవ్వాలండి? నాతో కలిసి చెప్పండి. రెండో మాట ఏంటండి? మొదటి మాట మహిమ అంటే ఏంటో చెప్తున్నాను. మహిమ అనగా దేవుని సన్నిధిలో ఈరోజు ప్రియులరా దేవునికి ఆపాదిస్తే, మహిమ అన్న పదం దేవునికి ఆపాదిస్తే మహిమ అంటే ఏంటి తెలుసా? మొదటి మాట ఘనత. మహిమ అంటే ప్రభావము, మహిమ అంటే ప్రకాశము, మహిమ అంటే ఆయన మహత్యము, ఆయన గొప్పతనం. ఇప్పుడు మనం చాలా సార్లు దేవునికి మహిమ కలుగును గాక అని ఉపయోగిస్తూ ఉంటాం. దానికి అర్థం ఏమిటండి? దేవునికి గొప్ప, దేవునికి ఘనత, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి ఈ పదాలన్నీ కూడా ఉపయోగిస్తాం. వీటన్నిటి ఆంతర్యం ఏమిటంటే ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గాలి అన్న మాట అర్థాన్ని చెప్పగలం ప్రియులారా. అయితే దేవునికి ఉపయోగించిన మహిమ ఇప్పుడు దేవుడు అంటాడు, అదే మహిమ మీకు కూడా ఇవ్వబోతున్నాను, అదే మహిమ మీరు కూడా పొందుకోబోతున్నారు, అదే మహిమ అదే స్వారూప్యంలోనికి మీరు కూడా మార్చబడబోతున్నారు అనేది దేవుడు ప్రియులరా లేఖనంలో చెప్తున్నారు కదా. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఒకసారి మరొక లేఖన భాగాన్ని మనం చదువుదాం ప్రియులరా. లేఖనాన్ని చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు చదివితే చాలా స్పష్టంగా చాలా అద్భుతమైన మాటలు దాచాడు. ఇక్కడ ఒక లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ సృష్టి అనేటువంటి మాటను ఉపయోగించి ఈ సృష్టి అంతా కూడా మహిమ కొరకు ఎదురు చూస్తున్నది. ఎవరి మహిమ? ఒకసారి చదువుదాం. 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగనివి కావని ఏం చూస్తున్నాను, దేవుని కుమారుల ప్రతిష్ఠ కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చుచ్చు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి వీపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను.
మానవులకు అతిక్రమాన్ని బట్టి మొదటిగా సృష్టికి వినాశనం కలిగింది. రెండవసారి ఇక్కడ అంటాడు కదా, మరలా వినాశనం కలగబోతుంది. మరలా ఈ సృష్టి కూడా ఈ యొక్క పంచభూతాలు ఆయన మిక్కటమైన మహావేంద్రముతో అగ్నికి ఆహుతై ఇవన్నీ కూడా కాలిపోయి ఒక దినం రాబోతుంది. ఆయన తీర్పు తీర్చే దినం, ఆయన రాకడ సమీపమయ్యే దినం, ఆయన కడవరి దినం. ఆ దినం వచ్చినప్పుడు వీటన్నిటికీ అంతాన్ని నేను చూపించినప్పుడు సృష్టి మరలా నాశనానికి లోనవద్ది. అప్పుడు దేవుడు మరలా ఏం చేస్తాడట, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన సృష్టిస్తాడట. ఇక పాతవి ఇక జ్ఞాపకం రావు. పాత సృష్టిలా ఉండదట. మహిమ కలిగిన దానిగా, మహిమ కలిగిన ప్రపంచాన్ని ఆయన సృష్టించబోతూ ఉన్నాడు. ఆ దినాన్ని ప్రజలకు అర్థం కాదా? మరలా ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాం చెప్పండి? మహిమే మన ఎదుటికి రాబోతుందట. దేవుడు అన్నాడు, ఏ మహిమ మీరు కోల్పోయారో అదే మహిమ కలిగిన దేహాలతో, అదే మహిమ కలిగిన జీవితాలతో, అదే మహిమ కలిగినటువంటి పరిశుద్ధమైన ప్రవర్తనతో మీరు జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు ప్రియులారా ప్రజలకు తన మహిమను వెల్లడించాడు. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏమిటి తెలుసా? ఆ గొప్ప, ఆ మహత్యము, ఆ ప్రభావము ఈరోజు మనుషులమైన మనము కూడా పొందుకోవాలని అనుకున్నాడు ఆయన. ఎందుకంటే మనము ఆయన చేతి సృష్టి, ఆయన పోలికలు చేయబడిన వారు, ఆయన ఉద్దేశాలైన చిత్తములో ఉండాల్సిన వారం కాబట్టి ఆయన మహిమ మనము కూడా పొందుకోవాలని సృష్టి ఏకాగ్రీవముగా మూలుగుతా ఉందటండి. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగులు ఆశతో తేరి చుచుచు కనిపెడుతున్నట్టండి. మనం మహిమ పొందాలని చెప్పి ఎవరు చూస్తున్నారట చెప్పండి? ఎవరు చూస్తున్నారు? ఒకవేళ మనం మహిమ పొందకపోతే ఎవరికి నష్టమో తెలుసా? ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? సృష్టికి నష్టం. మరలా ఈ సృష్టికి విపత్తు కలుగుతాయి, ఈ భూమికి విపత్తు కలుగుతుంది, ఆకాశానికి, నక్షత్రాలకు, సముద్రానికి, వీటన్నిటికీ మరలా విపత్తు కలుగుతుంది. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా నేను కూడా ఈ దాస్యం నుండి విడుదల పొందుతానేమో, నేను కూడా విడుదల పొందుతానేమో, నేను కూడా స్వాతంత్ర్యాన్ని పొందుతానేమో అన్నట్లుగా సృష్టి యొక్క భావనను ఇక్కడ భావ ప్రకటనగా భక్తుడు రాశాడు. ఈ లేఖనాన్ని మనం చదివితే అక్కడ అన్నాడు కదా, ఎలాగైనా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందిన నిరీక్షణ కలదై. ఈ సృష్టి అంతా కూడా ఒక నిరీక్షణతో ఉన్నది. ఆకాశ నక్షత్రాలు కూడా ఒక నిరీక్షణ ఉన్నది. కీర్తన 19వ కీర్తన మనం చదివితే ఒకసారి లేఖనాన్ని చదవాలి. 19వ కీర్తనలో సృష్టి క్రమాన్ని గురించి రాసి సృష్టి దేవుని ఎలాగా మహిమపరుస్తుందో, ఎలాగ ఆరాధన చేస్తుందో, ఎలాగ ఘనపరుస్తుందో అక్కడ అద్భుతంగా భక్తుడు కీర్తనాకారుడు దావీదు రచించాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. భాష లేనివి ఎలా మాట్లాడతాయి? వాటి స్వరమే లేదన్నాడు కదా. కానీ ఎలాగ దేవుని స్తుతిస్తున్నాయి అంటే ప్రియులరా, దేవుని వాక్యం మరొక చోట అన్నాడు కదా, ఈ సముద్ర తరంగాలట కరుడు అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాయట. ఆయన భయంకరుడు, ఆయన సర్వ మానవాళికి సృష్టికర్త, ఈ సర్వ మానవాళికి, ఈ సర్వభూమికైన మహారాజు అని చెప్పి ఈ సర్వ సృష్టి అంతా కూడా ఆయన మహిమను గురించి కొనియాడుతున్నట్లుగా లేఖనం చెప్తా ఉంది. ఆకాశం ఏం చేస్తుందట? ఆయన మహిమను వివరిస్తుందట. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తుంది, పగటికి పగలు బోధ చేస్తా ఉంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతుందట. అయితే మనుష్యుడు దేవుని పోలికగా చేయబడి ఆయన ఉద్దేశంలో ఉండి, ఆయన చిత్తములో ఉండి ఎందుకు ఇంకా ఆయన తెలుసుకోలేకపోతూ ఉన్నాడంటే మన మధ్య దేవునికి మనకి మధ్య అడ్డుగోడలుగా ఉన్నటువంటి పాపం మాత్రమే. ఆ పాపమును విడుదల పొందితే మరలా అదే మహిమలోనికి, మరలా అదే పరిశుద్ధతలోనికి, మరలా అదే నిత్యజీవంలోనికి ప్రవేశించే అవకాశం కలుగుతుందని ఈ పగలు దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ లేఖనాలను తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ 21వ వచనంలో అంటాడు, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచు అనే మూలముగా వ్యర్థపరచబడెను. పెన్న చేసిన తప్పుకి పేపర్ నలిపితే తప్పు ఎవరిదండి చెప్పండి? ఎవరిది? తప్పు చేసింది ఎవరు? పెన్ను. దాన్ని తప్పు కాదు. ఈ సృష్టి యొక్క భావం కూడా అదే. తప్పు చేసిన మానవులైతే పదే పదే నాకెందుకు శిక్ష,
పదే పదే నాకెందుకు ఈ విపత్తులు, పదే పదే నన్నెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నావు అన్నట్లుగా ఆ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ చివరాకలు అంటాడు కదా, ఆ స్వేచ్ఛగా కాక దాన్ని లోపరుచు అని మూలముగా వ్యక్తపరచబడిన సృష్టి అంతా కూడా దేవుని అంగీకారానికి, దేవుని చిత్తానికి లోబడి ప్రవర్తిస్తూ ఉంటే మనుషులుగా ఉన్న మన దేవుని జ్ఞానాన్ని సంపాదించిన మనం అనేక సార్లు ఎందుకైనా మాట వినలేకపోతున్నాం అనే మాటను పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. 22వ వచనంలో అంటాడు అక్కడ, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఇది వరకే ప్రసవ వేదన పడ్డదట. నేల ఎవరి నిమిత్తం శపించబడ్డదండి? చెప్పండి, ఎవరి నిమిత్తం? ఆదాము అవ్వల నిమిత్తం. దేవుడు అన్నాడు అప్పటి వరకు నేల నుండి ఆయన అనేకమైన వృక్ష జాతులను మొలిపించాడు. అప్పటి వరకు వారు సేద్యపరచలేదు, భూమి దున్నలేదు, విత్తనాలు నాటలేదు, వారు ఏంటి పంటలు కోయలేదు. కానీ వారికి దేవుడు సమస్తాన్ని ఆకాశము నుండి మంచు కురిపించి, ఆకాశము నుండి ఆయన కురిపించిన విధానాన్ని బట్టి ఆ ఫల వృక్షాలను ఉలిచినప్పుడు ఆ ఫల వృక్షాల యొక్క ఫలాలు తిని వారు బ్రతికారు. దేవుడు వారిని శపిస్తూ అంటాడు కదా, నీవు జీవించిన కాలం అంతా చెమట వచ్చి కష్టించి పని చేసి బ్రతుకుతామన్నాడు. ఈ శాపము మానవుని అతిక్రమాన్ని బట్టి ఆ దినము నేల శపించబడ్డది. ప్రియులారా, అలాగే ఆదాము నిమిత్తము ఆ తోటలో నుండి వారిని వెలివేసినప్పుడు ఆ తోటను మరుగు చేశాడట. ఆ తోటను ఆయన మరుగు చేసి అగ్ని ఖడ్గ జ్వాలలు నిలబెట్టినట్లే మనం చదువుతాం. మానవ అతిక్రమాలను బట్టి అనేక సార్లు సృష్టి ఇది వరకే ఏకగ్రీవముగా మూలుగుతా ఉంది. మానవుల అతిక్రమాలను బట్టి, వారి పాపాలను బట్టి, అవిధేయతను బట్టి అనుక్షణం భూమి, ఈ సృష్టి సకలము కూడా ఏకగ్రీవముగా అనుదినము మూలుగుతున్నది. అంటే రాశాడు ఇక్కడ, ఇది వరకే యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ప్రసవ వేదన అన్న మాట ఎవరికి ఉపయోగిస్తారు? గర్భిణీ స్త్రీలకు ఉపయోగించే మాట. ఈ మాటను సృష్టికి ఆపాదించి సృష్టి అంతా కూడా ఏకగ్రీవముగా ప్రసవ వేదన పడుచున్నదన్నాడు. అంతేకాదు ఆత్మిక ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. రైట్ పాయింట్, చివరికి మంచి మాటకు వచ్చాం. ఈ మాట మనం చదివితే ప్రియులుగా, మనము ఇప్పుడు దేని కొరకు ఎదురు చూడాలంటే కోల్పోయిన మహిమ, ఆదాము కోల్పోయిన మహిమ, హవ్వ కోల్పోయిన మహిమ, ఆనాటి పరిశుద్ధులు కోల్పోయిన మహిమ తిరిగి మరలా దేవుడు ఈ దినాల్లో జీవిస్తున్న మనకు ఇస్తామన్నాడు. ఆ మహిమలో ప్రవేశించాలంటే ఇప్పుడు మహిమ కలిగిన పరిచర్యలో, మహిమ కలిగిన మందిరములో, మహిమ కలిగిన పరిశుద్ధ యాత్రలో ఉన్న మనము మహిమ నుండి అధిక మహిమకు అభివృద్ధి చెందాలి. ప్రకాశమానమైన వెలుగు నుండి ఆ అధిక తేజస్సులోనికి వెళ్ళాలి. మనం చేస్తున్న ఈ భక్తి నుండి ఇంకా మరొక మెట్టు ఎక్కి అనేకులకు మన జీవితాన్ని సాక్షాత్తంగా చూపించాలి. ప్రారంభములైన భక్తి చల్లారిపోయింది, ప్రారంభంలో ప్రార్థన చల్లారిపోయింది. ఇప్పుడు మనం అందరి సామాన్యుల వలె వెళుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగానే నామకార్థంగా ఈరోజు ఆరాధన చేస్తున్న చాలా మంది ఉంటున్నారు. పిల్లరా, నేను అంటూ ఉన్నాను, నీ జీవితం సానబెట్టబడాలి. భక్తి సాధనలో అనుదినము నువ్వు షైన్ అవ్వాలి. నీ వెలుగు అనేకులకు ప్రకాశించగలగాలి. ఈరోజు చాలా మంది ముఖాలు చూస్తున్నప్పుడు ఒక మాట ఉపయోగిస్తారు. ఏమంటారండి? ఆమె ముఖం చాలా అందంగా ఉంటది. ఆ ముఖంలో ఏమున్నదంట? చెప్పండి ఏముంది? కళ. చాలా మంది ముఖాలు ఏముండదంట? చెప్పండి, కళ ఉండదు. వాళ్ళ ముఖం చూస్తేనే చిరాకు అనిపిస్తుంది. పొద్దున్నే ఎవరైనా ఎదురొచ్చారని, ఈవిడ ఎదురొచ్చింది బాబోయ్ అంటారు లేదా? ఎప్పుడు చూసిన ఏడుపు ముఖం, శివుడి ముక్కు, చింపురు జుట్టు, ఇదేది ఎదురుగా వచ్చింది, ఈరోజు ఏదైనా అనుకున్న పని అవుతుందో అవదని చెప్పి లోకస్తులు మాట్లాడినట్లుగా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఎందుకు? వారి ముఖాలు ఏమి లేదట? కళ లేదు, మహిమ లేదు, ప్రకాశం లేదు. ఆ ప్రకాశమానమైన మహిమ పొందుకోవడానికి, ఆ మహిమ కలిగి ఉండడానికి ప్రయత్నించమని వాక్యం చెప్తుంది. అందుకన్నాడు కదా, ఇందులో మనము మూలుగుచున్నాము, ఈ దేహములో విమోచన కొరకు కనిపెడుతున్నాం. ఆ విమోచన దినం మన అంచె దినం, మరణ దినం తర్వాత అసలైన ప్రయాణం మొదలవుతా ఉంది. ఆ మహిమ కలిగిన ఆ యాత్ర కొరకు మనం ఈ భూమి మీద జీవిస్తున్న ఇప్పటి నుండి ప్రయాసపడాలి.
సాధన చేయాలి. ఈ భక్తిలో ప్రియులారా ఇంకా ముందుకు వెళుతున్నప్పుడట అక్కడ అన్నాడు కదా, మహిమ నుండి అధిక మహిమ, ప్రకాశం నుండి అధిక ప్రకాశం, తేజస్సు నుండి అధిక తేజస్సు పొందుకుంటూ నానాటికి అభివృద్ధి చెందేటువంటి అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలని నేను ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాను ప్రియులారా. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఎందుకు మనము ఆయన మహిమ చూడలేకపోతున్నాం అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఇప్పటికే చాలా మంది దేవుని మహిమను చూడలేదు, ఇప్పటికే చాలా మంది దేవునికి దూరంగా ఉన్నారు. అంటే వారికి కలిగినటువంటి ఆ యొక్క వ్యర్థత, వారికి కలిగినటువంటి అడ్డు ఏంటో ఇక్కడ లేఖనంలో మనం చాలా స్పష్టంగా చదువుతాం. చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు స్వార్థ ప్రకాశము ప్రకాశింపకుండా నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసను. ఏం చేసిందట? ఈ అవిశ్వాసులకు గుడ్డితనాన్ని కలిగించినటువంటి లోక సంబంధమైన దేవత ఎవరంటే బైబిల్ పరిభాషలో సాతానుడు. ఈ సాతానుడు ఏం చేస్తే దేవుని యొక్క సువార్త ప్రజలకు వెళ్ళకూడదు, స్వార్థ విస్తృతంగా ప్రకటింపబడకూడదు. అందుకే ఈ నేటికి మన భారతదేశంలో మీరు చూస్తే అనేకమైన చట్టాలు పుట్టిస్తా ఉన్నారు. క్రిస్టియన్ ప్రియులరా, అన్య జనులను రేపి, అన్య దేశపు నాయకులను లేపి, అన్య సిద్ధాంతాలు అనేటువంటి ఆ భ్రష్టులైనటువంటి ప్రజలను రేపి ఏం చేస్తున్నాడంటే కఠినమైన చట్టాలను పుట్టిస్తున్నాడు. అధికారులు అనేకమైన చట్టాలు పుట్టించి ఆ చట్టాల ద్వారా యాంటీ కన్వర్షన్ అనే బిల్లు ఆమోదించబడింది. ఏమంటే దైవజనులు ప్రవీణ్ పగడాల గారు దాని మీద ఒక కేసు వేశారు. ఆ కేసు ఒకవేళ వాదించుంటే మన భారతదేశము ఇప్పుడు ఇంకొక విధంగా ఇంకొక స్థితిలో ఉండేది. ఇప్పటికే అనేకమైన రాష్ట్రాల్లో ఈ బిల్లు ఆమోదించబడింది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? యాంటీ కన్వర్షన్ అంటే ఎవరు వెళ్ళి స్వార్థ చెప్పకూడదు, ఎవరు వెళ్ళి బాప్తిసాలు ఇవ్వకూడదు, ఎవరిని క్రీస్తుకి పరిచయం చేయకూడదు, ఎవరిని కూడా మందిరానికి నడిపించకూడదు, ఎవరికి దేవుని వాక్యాన్ని చెప్పకూడదు. ఒకవేళ అలాగే చెబితే వారిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టాలి. దీని ఉద్దేశం అదే, యాంటీ కన్వర్షన్ అనే బిల్లు. దీని మీద అనేకమైన వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఎవరు అంటే అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క కుతంత్రాలు. ఎందుకంటే అందరూ దేవుడిని నమ్ముకుంటే, అందరూ ప్రభుని ఆరాధన చేస్తే, అందరూ మహిమ మార్చబడితే పరలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరూ పరలోకానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో వాడు పని చేస్తున్నాడు. అందుకే లేఖనంలో అన్నాడు కదా, వాడు ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుందంట? గుడ్డితనాన్ని. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అవిశ్వాసపు కన్నులతో మన మనోనేత్రాలు మూసుకుని మన సత్యాన్ని గ్రహించకుండా గుడ్డిగా మనం నమ్మిన దాన్నే గొప్ప అని చెప్తా ఉంటాం, మనం నమ్మిన దాన్నే నిజం అనుకుంటాం. కానీ వాక్యం అంటుంది కదా, వారి మనోనేత్రాలకు వాడు ఏం చేశాడంట? గుడ్డితనాన్ని కలుగు చేశాడు. అందుకే చాలా మంది అంధకారంలో ఉండిపోయారు, అవిశ్వాసంలో ఉండిపోయారు, పాపంలో ఉండిపోయారు. గత దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ డైరెక్టర్, మూవీ డైరెక్టర్ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను యేసు ప్రభువాని నమ్ముకోను అన్నాను ఒక రీజన్ చెప్తాను, కానీ ప్రపంచంలో దేవుళ్ళు ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే ఆయన ఒక్కడే గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అని చెప్తానన్నాడు. ఎవరైనా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఆయన అంటాడు కదా, ఒకవేళ ప్రపంచంలో దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు, గొప్ప దేవుడు ఉన్నారు, ఆయన పూజ చేయాలని ఆరాధన చేయాలంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే అన్ని దేశాల గురించి చూస్తే ఎక్కువ దేశాల పాపులేషన్ క్రిస్టియానిటీ ఉంది. అంటే క్రీస్తు గొప్పవాడు కాకపోతే ప్రజలు ఎందుకు నమ్ముతారు? క్రీస్తు గొప్పవాడు కాకపోతే ప్రజలు ఎందుకు ఆరాధన చేస్తారు? క్రీస్తు గొప్పవాడు కాకపోతే ప్రపంచమంతా ఆయన మీద ఎందుకు ఆధారపడి వెళ్తుంది? ఆయన గొప్పవాడే. అయితే నేను ఆయన దగ్గరికి ఎందుకు రాను అంటే ఒక మాట చెప్తానన్నాడు. నేను ఆయన దగ్గరికి వస్తే నా స్వభావం ఏంటో నాకు తెలుసు, నేను పాపిని అని నాకు అర్థం అవుద్ది, నేను పాపం చేయకుండా ఉండలేను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పేసి వాక్యం చెప్పినట్లుగానే పాపం వలన వచ్చే జీతం మరణం అని వాక్యం చెప్తుంది. పాపము మనుషులకు ఏం చేస్తుందంటే దేవుని దూరం చేస్తుందని చెప్తుంది. కానీ అంటాడు, నేను స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాను, నేను జలసా చేయాలనుకుంటున్నాను, విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఇవన్నిటికీ ఏం చేయాలంట? చెక్కి పెట్టాలి, వీటన్నిటిని మానేసుకోవాలి. కాబట్టి నా అలవాట్లు నేను మానుకోలేను, నా పాపాన్ని నేను మానుకోలేను, నా ఆలోచనలు నేను మార్చుకోలేను. కాబట్టి నేను అందుకే క్రీస్తు దగ్గర రాలేకపోతున్నాను, నేను అందుకే యేసు ప్రభుని నమ్ముకోను, అందుకే నాకు దేవుడు వద్దు అని చెప్తున్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? అంటే వాని యొక్క మనోనేత్రాలకు ఏం కలిగిందట? గుడ్డితనం కలిగింది. లేఖనాన్ని చదవన్న తర్వాత మాట 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము
యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు మన హృదయములలో ప్రకాశించెను. ఏమండి, మన హృదయాల్లో క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఆయన పెట్టాడు. మన హృదయాల్లో ఆయన ప్రకాశించిన నిమిత్తము క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అంధకారముల నుండి ఆయన వెలుగును ప్రకాశించేటట్లుగా చేశాడండి. ఒకప్పుడు ఈ సృష్టి లేనప్పుడట ఇదంతా కూడా శూన్యము అని చేశాడు. లేఖనంలో ప్రారంభం మనం చదివితే ఈ ఆకాశం, ఈ భూమి, ఈ భూగోళం అంతా మీరు చాలాసార్లు దీన్ని ఏ ఆకారంలో ఉందని చూపించడానికి కూడా ఒక గ్లోబ్ అంటాం. ప్రపంచ పటాన్ని గ్లోబ్ రూపంలో మీరు చూస్తూ ఉంటారు. దాన్ని భూమి అని చెప్తూ ఉంటాం. ఆ భూమి ఏదైతే ఉందో, ఆ గోళాకారం ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో, నిరాకారంగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఏ ఆకర్షణ లేకుండా, ఏ స్టాండ్ లేకుండా, ఏ యొక్క సపోర్ట్ లేకుండా గాల్లో ఏమవుతుందట, వేలాడుతూ ఉంది, గాల్లో తిరుగుతుంది. గాల్లో అలా నిలవబడది. ఆ శూన్యము చీకటిగా, అగాధిగా, అంధకారమయంగా ఉన్నటువంటి ఈ చీకటిలోనికైనా వెలుగుని తీసుకుని వచ్చాడు. అదే వెలుగు, ఆ వెలుగు స్వరూపమైనటువంటి క్రీస్తు అదే చీకటి పాపయుక్తమైన జీవితాలు జీవిస్తున్న మన జీవితాల్లోనికి, అదే అంధకారమైనటువంటి మన జీవితాల్లోనికి తన వెలుగు ప్రకాశించడానికి ఆయన ఇచ్చిన ఆహ్వానమే ఈ రక్షణ ప్రణాళిక. ఈ ఆహ్వానాన్ని ఎవరైతే అందుకున్నారో వారందరికీ ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇలా ఉంది. తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ఆయన ప్రకాశించాడట. ఆయన ప్రకాశించాడు, ఆయన వెలిగాడు. ఆ వెలుగు ఈరోజు ఎంతమందికి మనం ప్రకటన చేయగలుగుతున్నాం? దానినే మరొక పరిభాషలో చెప్పాలంటే, మరొక పర్యాపదం జోడించి సువార్త. ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం? చాలాసార్లు జ్ఞాపకం చేస్తారు, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ప్రభు మనం పిలుచుకుంటారో తెలియదు. మనం రక్షింపబడ్డా, మన పిల్లలు రక్షింపబడ్డారు, కుటుంబం రక్షింపబడింది, మన బంధువులు ఉండిపోయారు, మన స్నేహితులు ఉండిపోయారు, మన శ్రేయాభిలాషులు ఉండిపోయారు, అనినిత్యం మనం పలకరించేవారు అనేక మంది ఇంకా అన్యత్వముల భ్రష్టత్వంలో ఉన్నారు. వారికి కూడా క్రీస్తు సువార్తను ప్రకటించండి. వారిని కూడా ప్రభు దగ్గర నడిపించండి. వారికి కూడా పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూపించండి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రసాదించండి. వారికి కూడా క్రీస్తును పరిచయం చేయండి. తద్వారా మీరు పొందుకోబోయే ఆ మహిమ కలిగిన ఆ రాజ్యం, ఆ మహిమ కలిగినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని మీరు కూడా ఆ ఇతరులకు కూడా దాన్ని ప్రకటించే స్థితి, ప్రకటించేటువంటి ఆ అవకాశం మీ జీవితాల్లో కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు మనకు ఎవరికైనా మంచి జరిగితే మనం ఇతరులకి చెప్పాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక మాట చెప్తాను. డిమార్ట్ లో 50% ఆఫర్లు పెట్టారంటే ఏం చేస్తాను చెప్పండి? చెప్తారా లేదా? 100 రూపాయలు టీషర్ట్ 50 రూపాయలకి ఇస్తుందంటే పరిగెడతాం లేదండి. మనం కొంటే ఎన్ని కొంటాం భయ్యా? 4-5 కొంటాం. మన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఒక మంచి మాట ఇతరులకు చెప్పడం వల్ల మనకు నష్టం లేదు. అలాగే క్రీస్తుని గురించి, రక్షణ గురించి, ఈ ప్రకాశమానమైన మహిమల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారు కూడా ఆ మహిమ కలిగిన రాజ్యములో మనతో పాటు వారు కూడా తోడి వారసులుగా, సహవారసులుగా వారు ప్రవేశించే అవకాశం ఉంటుందండి. లేఖనం నుండి మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ పగలు ఈ లేఖనాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే మొదటి అధ్యాయం, మొదటిగా మనం చదివినటువంటి లేఖన భాగం వచ్చేసండి. ముగింపు నేను ఇస్తున్నాను. మిగతా విషయాల తర్వాత పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. రోమిలకు రాసిన 3వ అధ్యాయం 23 వచనం చదవండి. 23-24 వచనాల్లో ఉన్నటువంటి మాటలని చెప్పి లేఖనాన్ని ముగిస్తాను. తర్వాత రాబోయే దినాల్లో మనము మిగతా విషయాలు ధ్యానం చేద్దాం. మహిమ అంటే ఏంటో తెలిసింది. ఈ మహిమ పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్పాడు. ఈ మహిమ పొందుకోలేదు అని అనడానికి, ఈ మహిమ మన జీవితాల్లోనికి రాకుండా అడ్డుపడిన పాపాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. 23వ వచనం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 24వ వచనం రండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మొదట ఏమన్నాడు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడండి? క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వారందరూ కూడా ఉచితముగా, ఇంకా ఏ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, ఏ వెల చెల్లించాల్సిన అవసరం లేదు, ఏ రక్తాన్ని కాచాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మనుషులు నీతిమంతులుగా చేయబడాలి అంటే, పాప ప్రక్షాళన జరగాలంటే వాళ్ళందరి కొరకు ఏడాది ఒక్కసారి బలియాగం జరగాలి. ఎక్కడ జరిగేది బలియాగం? ప్రత్యక్షపు గుడారపు ఆరాధనలో,
ప్రత్యక్షపు గుడారపు యొక్క ఆరాధన పద్ధతుల్లో యాజక ధర్మం చేస్తున్న యాజకులు ప్రతి మానవుని పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఏడాదికి ఒకసారి ఒక బలి పశువును అర్పణ చేసేవారు. ఒక ఎద్దుని, ఒక మేకను, ఒక గొర్రెను పాప ప్రక్షాళనగా దాని మెడ నరికి దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి వారు పాప ప్రక్షాళన చేసి ఈ ఏడాది పాపాలన్నీ ఈ గొర్రె నా పక్షంగా బలియాగం చేసింది, నా పాపాలని దీని తలపై మోపబడ్డాయి, నా శిక్ష ఇది భరించింది అని చెప్పి ఆ గొర్రెను ఖండించి ఆ రక్తాన్ని ప్రోక్షించి వారి పాపాలు కనుక్కొని మేము నీతిమంతులమని చెప్పి వెళ్ళిపోయేవారు. కానీ లేఖనం ఉంటుంది కదా, యేసుక్రీస్తు ద్వారా మనమందరము కూడా ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాం. ఆ కృప ఉచితంగా వచ్చింది, కానీ ఆ వెల మాత్రము రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మాత్రమే చెల్లించబడింది. ప్రియులారా, నేను మొదటిగా ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేశాను కదా, సర్వ పాప పరిహారార్థ రక్త ప్రోక్షణం అవశ్యం తత్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అనేటువంటి మాట. ఈ మాట యేసుక్రీస్తు వారికి తప్ప మరి ఎవ్వరికి ఆపాదించడానికి కానీ, ఎవరు కానీ రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన చేసినటువంటి దేవుడు కానీ మానవుడు కానీ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనందరికీ తెలిసి చాలాసార్లు ధ్యానం చేస్తాం, దేవుళ్ళు దేవతలు అన్నవాడి వారికి కూడా మరణం అంటే భయం. ఎందుకు భయం తెలుసా? వారు అమృతం తాగుతూ ఉంటారు. ఏం తాగుతారు? అమృతం తాగితే ఏముండదంట, మరణం ఉండదు. వారికి కూడా చావు అంటే భయమే. కానీ మరణపు ముళ్ళుని విరిచిన వాడు యేసుప్రభువు వారు మాత్రమే. ఆయన అంటాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, ఆ ముళ్ళని విరిచిన వాడు క్రీస్తు మాత్రమే. ఈ పగలు దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మనము మహిమ నుండి అధిక మహిమకు చేర్చబడాలి. ఈ మహిమ కలిగిన జీవితాలు దేవుని మహిమ కొరకు, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని గణపరచడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఇచ్చేటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనం అందరం పొందుకుంటామని ఈ పగలు లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి లేఖనం చెప్పినట్లుగా ఆ దినాల్లో ఆ ఆది ఆదామవలో కోల్పోయిన మహిమ తిరిగి దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ మహిమ కలిగిన పరిచర్య, ఇచ్చిన ఈ మహిమ కలిగిన ఆరాధన, ఈ మహిమ కలిగిన భక్తి జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకుంటూ నానాటికి మనం షైన్ అవుతూ ప్రకాశిస్తూ ఈ ప్రకాశాన్ని అనేకులకు వెలుగు ప్రియుల ప్రసరించే రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా సమాధానం ప్రభు ఈ పగలు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలోకి ఇవ్వించండి. ఇటువంటి ఈ యొక్క లేఖనాన్ని బట్టి మహిమ అనేటువంటి 3 అక్షరాల పదం, ఒక చిన్న సందేశం ఈ పగలు మనం విన్నాం. మహిమ అంటే ఏంటో తెలుసుకున్నాం. మహిమ దాన్ని ఎవరు కూడా వర్ణించలేరు, దాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. అది నాశనం అయిపోయేది కాదు. దేవుడు కలిగి ఉన్న మహిమ మనుషులకు ఉన్న మనం కూడా కలిగి ఉండాలని, నిరంతరం ఆయనతో జీవించాలని చెప్పి దేవుడు ఈ గొప్ప సదవకాశాన్ని దేవుని సన్నిధిలో ఆయన ప్రజలుగా, ఆయన పిల్లలుగా ఉన్న మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులరా, మనం పాపం చేస్తే దాన్ని పొందుకోలేమట. పాపపు ఆలోచనలతో ఉంటే దాన్ని ఎన్నటికీ పొందుకోలేమట. పాపపు ఉద్దేశాలతో జీవిస్తే ఇక దేవుని మహిమలోనికి ప్రవేశించడం కష్టమట. కాబట్టి దేవుని లేఖని చెప్పినట్టుగా నా ప్రియులరా, మనమందరం అర్థం వలె ప్రతిఫలింపజేసి క్రీస్తు యొక్క మహిమ దగ్గరికి చేరదాం. ఆయన పాద సన్నిధిని మొదలుపెడదాం. దయచేసి మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ఒక చిన్న నిర్ణయం, ఒక ఒప్పుకోలు చేసుకోండి. నేను ఆల్తకాలు ఇస్తూ ఉండగా, దేవుని మాటగా చెబుతుండగా పిల్లల ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాల్లో ఈ వాక్యం స్థిరమై వారి జీవిత కాలం అంతా తన భక్తి సాధనలో ఉపయోగకరముగా ఉండును గాక. ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, వందనాలు ప్రభువా. మీరందరూ చెప్పండి దేవునితో, ప్రభువా మీరు మాతో మాట్లాడారు ఈ పక్కన. తండ్రి, మా జీవితాల్లో నీ కార్యాలు చూడట్లేదంటే మీరు చెప్పారు మాలో ఇంకా అవిధేయత ఉందని. మీరు చెప్పారు ప్రభా, నీ మహిమ మా జీవితాల్లో ప్రకాశం అయ్యా మేము కోల్పోయాము అంటే మా ఆలోచనలు తప్పు, మా ఉద్దేశాలు తప్పు, మా భక్తి నీరసించిపోయిందంటే ప్రభా నీకు సరైనటువంటి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నామేమో మా జీవితాల్లో. ప్రభా నీ సన్నిధిలో నీకు ఇవ్వాల్సిన ఆరాధన సమయాన్ని మేము దొంగిలించామేమో. నీకు ఇవ్వాల్సినటువంటి ప్రభా భక్తి సాధనలో ప్రభా అయ్యే యాత్రలో మేము చాలా సార్లు నీరసించేమేమో, చాలా సార్లు ప్రభా మేము బతికించేమేమో, చాలా సార్లు నీ సన్నిధిని అలక్ష్యం చేశామేమో. అందుకేనేమో ప్రభు మా జీవితాల్లో నీ మహిమ చూడలేకపోతున్నాం. ఆశ్చర్యకరమైన అయ్యా మీ వెలుగులను మమ్మల్ని పిలిచారు, నీ గుణాతిశయములను ప్రచురం చేయమన్నారు. మీ వెలుగు అనేకులకు
ప్రకాశించనేనని చెప్పారు ప్రభా. మా వెలుగు మీద దాచిపెట్టుకుంటేలాగా, ఒకడు దీపమును వెలిగించి కొంచెం కింద పట్టడు, వాడు అనేకులకు వెలిగించుటకి దీప స్తంభం మీద పెట్టినావు ప్రభా. అయ్యా, మేము కూడా వెలిగింపబడిన వారమై అనేకులకు మా వెలుగు ప్రకాశించినట్లుగా, అనేకులకు ప్రభు మా తేజస్సు ప్రకాశించినట్లుగా, అనేకులకు ప్రభు సాక్షాత్తంగా మేము జీవించినట్లుగా, మా మహిమ అధిక మహిమ గునట్లుగా అనుదినం ప్రభు మేము ఇంకా 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 నిరంతరము అయ్యా సానబెట్టబడిన వారమై అయ్యా ప్రకాశిస్తూ షైన్ అవుతూ ప్రభు ఈ మహిమ కలిగిన పరిచర్య, ఈ మహిమ కలిగిన యాత్ర చేసే కృప చూపండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నాయనా మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ సంధించినందుకు స్తోత్రాలు. నీ వాక్యం ప్రభు మా జీవితాల్లో స్థిరమై బలమైనది ప్రభా, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నది, మా బ్రతుకులు స్థిరపరుస్తుంది ప్రభు. అయ్యా, సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవముగా దేవుని పిల్లలు పొందడమే ఆ మహిమ కలిగిన స్వాతంత్ర్యం కొరకు ప్రభా ఎదురు చూస్తూ ఉంది. మేము కూడా ఈ మట్టి కలిగిన శరీరం, ఈ మాంసయుక్తమైన శరీరంలో ప్రభు మూలుగుతున్నాం. ఎప్పుడు నీ ప్రత్యక్షత అని, ఎప్పుడు నీ రాకడా అని, ఎప్పుడు ప్రభా మా జీవం నీలో అయ్యా తండ్రి ఉంటుందని, ఎప్పుడు ప్రభా మేము నీలో మమేకం అవుతామని ఓ నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ఉండగా ఈ పౌలు ప్రభా మాతో మీరు ఎంతగానో మాట్లాడారు. అయ్యా, మా ఎడల నీకున్న ఉద్దేశాలు స్పష్టం చేశారు. అయ్యా, మాకు ఏ వాక్యం అవసరమో, ఎందులో మేము నిలబడాలో దాన్ని చాలా రూఢిగా నీ లేఖన ద్వారా తెలియజేసిన విధానం స్తోత్రాలు. విన్న నీ వాక్కులు 30 60 100 మా అందరి జీవితాల ఫలభరితం చేయమని, ఇంకా వాక్యపు వెలుగులో నడుస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే కృపద ఇచ్చేయమని, నీ రాజ్య వారసులుగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.